Let us start. Hello people, welcome back. My name is Sean Paul. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 8 రివ్యూకి అయితే వచ్చాము. సో కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్, లైక్ ద వీడియో అండ్ స్టార్ట్ వాచింగ్. ఈరోజు వీడియో గురించి అయితే మాట్లాడుకుందాం. శ్రీజ గురించి ఏమనిపించింది ఒకసారి మాట్లాడాలని ఉంది, ఖచ్చితంగా ఆమె గురించి మాట్లాడదాం. అండ్ మనీష్ గారు ఆయన స్ట్రాటజీస్ ఏం వర్కౌట్ అయితే లేవు, చాలా డిజాస్టర్ అవుతుంది అనే విషయంలో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ దాని గురించి మాట్లాడదాం. అండ్ షాకిబ్కి గురించి నేను గమనించిన కొన్ని XYZ మాట్లాడదాం. అండ్ టాస్క్లలో ఎవరు ఫేర్ ఉన్నారు, కరెక్ట్గా స్ట్రాటజీలో ఆడుతారో లేదా, కొన్ని డీటెయిల్స్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చెప్పబోతున్నాను అనమాట. ఖచ్చితంగా కొంచెం ఎండ్ వరకు చూడండి, చాలా క్విక్ అండ్ సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు ఎపిసోడ్ నాకు ఏమంత హడావుడి ఏమనిపించలేదు. అంటే అలాంటి ఒక టాస్క్తోనే ఒక ఎపిసోడ్ నడిపించేయచ్చా అనిపించింది. అంటే మైండ్ గేమ్ అన్నారు కానీ చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఆ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఒక రీల్ చూసిన రీసెంట్గా. అగ్ని పరీక్ష అంటే ఇవి పెడతారా, ఇవి పెట్టద్దు. రామ్ చరణ్ ఎన్టీఆర్ గారిని కొడతాడు కదా RRR మూవీలో, అట్లాంటివి అయితే అగ్ని పరీక్ష అంటారు, దీన్ని అగ్ని పరీక్ష అంటారా అని చెప్పేసి వీళ్ళు ఇస్తున్న టాస్క్లని, డేర్ ఆర్ డైలని అలా కంపేర్ చేస్తారనమాట. ఈరోజు అదే గుర్తొచ్చింది నాకు. అంటే చాలా సింపుల్ టాస్క్లు ఉన్నాయి, ఇలాంటి టాస్క్లు డిసైడ్ చేస్తాయా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడానికి అనిపించింది. బట్ అగైన్ ఇట్స్ అ గేమ్ ఫార్మాట్, ఆర్ గేమ్ సింపుల్గా ఉన్నా ఏదన్నా ఎండ్ ఆఫ్ ద డే మన ఓట్లు వేస్తేనే వాళ్ళు వెళ్తారు కాబట్టి అక్కడ కన్విన్స్ అయ్యా. బట్ గేమ్ అయితే నాకు చాలా సింపుల్గా ఏముంది అందులో అనిపించింది. సరే, ఎనీవేస్ మీకేమనిపించింది గేమ్ గురించి ఒకసారి కమెంట్ చేయండి. సో ఇవాళ గేమ్ అనేది కంప్లీట్గా లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో చూద్దాం ఆ లక్కీ పర్సన్స్ ఎవరో అని చెప్పేసి గేమ్ అయితే స్టార్ట్ అయింది. దాని తర్వాత బిందు మాధవ్ గారు అన్నారు దట్ పిల్లర్ అంతా కరెంటు పోల్ అంత హార్డ్ వర్క్ ఉన్నా కానీ టూత్ పిక్ అంత అదృష్టం ఉండాలి అనేది అది అనింది. ఎనీవేస్, సో ఆ పర్టిక్యులర్ అదృష్టం అనేది ఎవరికి ఉందో పరీక్షించడానికి అక్కడ ఒక బాక్స్లో అన్ని రకాల పండ్లు పెట్టారు. అందులో 3 సేమ్ గ్రీన్ యాపిల్స్ పెట్టారు. ఆ సేమ్ గ్రీన్ యాపిల్స్ ఎవరికి వస్తాయో వాళ్ళు ఈరోజు లీడర్స్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పండు తీసుకున్నారు. అందరికి ఒక ర్యాండమ్ పండ్లు వచ్చినాయి. ముగ్గురికి మాత్రం షాకిబ్, నాగా అండ్ మర్యాద మనీష్, వీళ్ళు ముగ్గురికి పండ్లు వచ్చినాయి. అసలు ఇక్కడ ఎంత కోఇన్సిడెంటో చూడండి. ఏదో అనుకున్నట్టే నిన్న ఆడిన వాళ్ళు ఇద్దరు షాకిబ్ అండ్ మర్యాద రామన్న వీళ్ళు లీడర్స్ అయిపోయారు సడన్గా. సో నాకు అనిపించింది, అరే లక్ బాగా ఫేవర్ చేసింది వీళ్ళకి అని చెప్పేసి. లక్ ఫేవర్ చేసినా కానీ ఉపయోగించుకోలేకపోయిన సిచ్యువేషన్లో అయితే మర్యాద మనిషి వచ్చేసిండు. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ హిమ్ అండ్ ఐ విల్ టాక్ అబౌట్ హిమ్ లేటర్ గోయింగ్ ఫార్వర్డ్ ఆన్ ద వీడియో. సో అదైతే ఉండే. దాని తర్వాత ముగ్గురు లీడర్లు సెలెక్ట్ అయిపోయారు. దాని తర్వాత ఈవెన్ బిఫోర్ గోయింగ్ టు దాట్ ఒక ఎల్లో కార్డ్ని ఇంట్రడ్యూస్ చేసిండు నవదీప్ గారు. టెల్లింగ్ దాట్ ఏంటంటే ఈ ఎల్లో కార్డ్ అనేది 2 సార్లు వస్తే వాళ్ళు డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోతారు, వచ్చేలా చూసుకోవద్దు. అండ్ వర్స్ట్ ప్లేయర్ ఎవరైతే ఉంటారో ఆ డేకి సంబంధించి విల్ బి డైరెక్ట్లీ హ్యావింగ్ 1 ఎల్లో కార్డ్. సో అది ఈరోజు మర్యాద మనిషి తీసుకున్నాడు. ఎనీవేస్, యా లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో అది మినీ పరీక్ష అంట. పండ్లు సెలెక్ట్ చేసుకొని లక్కల లీడర్లు అయ్యేటోళ్ళు. మినీ పరీక్షలు ఏంది, కొంచెం ఏదైనా టఫ్ టాస్క్ పెట్టి లీడర్లను చేస్తే లీడర్లు అవ్వడానికి అదొక ఫీల్ ఉంటుంది. ఓకే, హీ డిజర్వ్స్ బీయింగ్ ఎ లీడర్ అని. అలా లక్కు వదిలేస్తే సో ఎవరికి వస్తుందో తెలియదు. ద వన్ హూ యాక్చువల్లీ డిజర్వ్స్ టు బీ ఏ లీడర్ లక్కు వదిలేస్తున్నారు. అది ఆ టాస్క్ కూడా నాకు అంత మంచి అనిపించలేదు, వి ఫ్రాంక్. సో మొత్తానికి అదనమాట పరిస్థితి. చాలా కష్టపడి పేర్లు వాళ్ళు తీసుకున్న పండ్లు రాసుకున్నా నేను. ఎండ్ ఆఫ్ ద డే దేనికి పనికి రావట్లే. ఏం చెప్తావు, అల్లీ పండు తీసుకుని ఎందుకు ఇదంతా అదే లేట్. సో అదే అనమాట, ముగ్గురు లీడర్లు అయ్యారు. సో ఇది ఒక మెంటల్ గేమ్ అని చెప్పేసి 3 టీమ్స్ని డివైడ్ చేశారు. ఇక్కడ మళ్ళీ ఇది ఒక కిటికే, అది హైలైట్. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కార్డు పెట్టుకుని జడ్జెస్. వీళ్ళ దగ్గర ఒక్కొక్క కార్డులో ఒక్కొక్క నెంబర్ ఉంది. ఆ నెంబర్ అయితే ఎవరెవరు కావాలంటే ముగ్గురులో ఒక్కొక్కరిని చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చే నెంబర్ ఏదైతుందో అది వాళ్ళ టీం.
అక్కడికి వెళ్ళాక ఒక్కొక్క నెంబర్ తీసుకొచ్చారు. మర్యాద మనీష్ గాట్ 6 నెంబర్, షాకిబ్ గాట్ 2 నెంబర్. చెప్తా షాకిబ్ గురించి ఇప్పుడు చెప్పి తీరుతారు. నాగా గాట్ 4. సో నాగాకి 4 మెంబర్స్ ఇన్ ద టీమ్, షాకిబ్ హ్యాస్ 2 మెంబర్స్ ఇన్ ద టీమ్, అంటే షాకిబ్తో కలుపుకొని 3, అండ్ మర్యాద మనీష్ హ్యాస్ 6 మెంబర్స్ ఇన్ ద టీమ్ విచ్ ఇస్ 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ మర్యాద మనీష్. సో 5, 7 and 2. అండ్ నాకు అదే అనిపిస్తుంది పాపం, ఒక సైడ్ లక్ ఫేవర్ చేస్తలేదు మనోడికి. ఆమె అన్నట్టే అవుతుంది. శ్రీముఖి ఏమన్నదంటే లక్ ఒకవేళ వచ్చి ఇక్కడ ఉందంటే దాన్ని దాటుకొని వెళ్ళిపోతాడు మనోడు అని. సో లక్ ఫేవర్ చేయలేదు ఆయనకి. అగైన్ ఈ ట్రై టు పిక్ అ స్ట్రాంగెస్ట్, అంటే ఆయనకి ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఇచ్చారు. లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు నీ దగ్గర, 2 మెంబర్సే కాబట్టి నీకు అనుకున్న వాళ్ళని స్ట్రాంగ్ వాళ్ళని పికప్ చేసుకో అంటే షీ పిక్డ్. ఎవరైనా పిక్ చేసుకుంది? ఒకటి దివ్య నిఖిత, యా దివ్య నిఖిత అండ్ పవన్. ఏ పవన్? సోదర్ పవన్ ఇటు కనపడ్డాడు కదా. షాకిబ్ సెలెక్ట్స్ పవన్ అండ్ దివ్య నిఖిత థింకింగ్ దే ఆర్ ఇంటెలిజెంట్. సోల్జర్ చల్ ఇడియట్ ఫెలో. సోల్జర్నే పిక్ చేసుకుంది, గుర్తొచ్చింది. సో బేసిక్గా సోల్జర్ని పిక్ చేసుకున్న తర్వాత సోల్జర్ అండ్ నిఖిత దే ఆర్ స్ట్రాంగ్ మెంటలీ అనేది ఆయన ఒపీనియన్. అంటే బేస్డ్ ఆన్ ద వ్యూ షో స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన ఓపెన్ అప్ అయింది, వాళ్ళు ఓపెన్ అప్ అయ్యారు అని ఆయన షాకిబ్ కనిపించింది. బాగా ఇన్నసెన్స్ అనిపిస్తుంది నాకు. షాకిబ్ నిన్న ఎపిసోడ్లో కూడా అన్నా కదా, అంటే కొంచెం బోలా టైప్, అంటే గొడవ పడితే కోప్పడడానికి కోపం రాదు ఆ టర్మ్స్లో కాదు. బేసిక్గా ఆయన థాట్ ప్రాసెస్లో కానీ ఆయన ఆలోచించే విధానంలో కొంచెం ఏంటంటే చిన్న పోరడు, ఓకే బోలాబాలా టైప్. బోలాబాలా అనలేండి కానీ దట్ ఈస్ నాకు ఆ పర్టికులర్ టర్మినాలజీ చెప్పడానికి రావట్లేదు, బట్ ఈజ్ సమ్ వాట్ సెన్సిబుల్ అని అనిపించింది నాకు. అండ్ ఇలాంటి ఒక స్క్రీన్స్ ప్రెజెన్స్ పడడం వల్ల అక్యూట్నెస్ అనేది అయితే అబ్బాయికి వస్తుంది. మేబీ అది పాజిటివ్గానే వెళ్తుందేమో అనుకుంటున్నాను నేనైతే. ఇంకా చూడాలి ఎట్లా వెళ్తుంది అనేది. నాగా ఏమో ఇంకో 4 సెలెక్ట్ చేసుకుంటాడు, హరీష్, ప్రియా, అనుష అండ్ శ్రీజ. నాగా వాజ్ స్మార్ట్ ఇనఫ్ టు సెలెక్ట్ దెమ్ 4. అండ్ ఐ డోంట్ నో ఏ టర్మ్స్ పెట్టుకొని ఆలోచించి పిక్ చేసుకున్నా కానీ శ్రీజ ఏడవద్దు అక్కడ దుమ్ము లేపుతుంది. చిట్కా మొత్తం వినబడుతుంది పోయి. అండ్ మనీష్ వచ్చేసి ఇక మిగతా వాళ్ళందరూ ఆయన టీమే కాబట్టి ప్రసన్న కుమార్, దాలియా, కల్కి, డీమన్ భవన్, శ్వేత వీళ్ళందరూ ఒక టీంకి వెళ్ళారు. టీం స్టార్ట్ అయ్యే ముందు అందరూ ఇట్లా నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, పెద్ద టీం అని చెప్పేసి వీఆర్ స్ట్రాంగ్ టీం అని చెప్పేసి అందరు ఇట్లా అన్నారు. బట్ అగైన్ ఆ గేమ్ని యాక్చువల్గా చూస్తే కరెక్ట్ 3 కలిసి ఆడినా కానీ అది విన్ అయిపోవచ్చు, 4 ఉన్నా విన్ అయిపోవచ్చు, 7 ఉన్నా అదే నెంబర్ డజంట్ మ్యాటర్. ఈవెన్ 1 నెంబర్ ఉన్నా కానీ విన్ అవ్వచ్చు. ఐ మీన్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఎవ్రీ టైమ్ ఫ్రమ్ ద టీమ్ కాబట్టి. సో ఇంకొక ఇందులో ఏముంది, ఇంకా ఇందులో ఒక లింక్ ఏంటంటే ఎవరైతే ఆన్సర్ తప్పుగా చెప్తారో బెల్ కొట్టినాక కూడా వాళ్ళకి ఆ రౌండ్లో క్వశ్చన్ ఉండదు. ఐ మీన్ నెక్స్ట్ రౌండ్లో క్వశ్చన్ ఉండదు, ఆ నెక్స్ట్ రౌండ్లో ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఆ రకంగా ఒక్కొక్కటి ఇవన్నీ చెప్దామా? చెప్దాం. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక జే పెట్టారు, ప్యాన్ పెట్టారు. ఆన్సర్ ఏమో జపాన్. మనీష్ పిక్ చేసుకున్నాడు. ఇట్ వాజ్ ఫస్ట్ అయితే పిక్ చేసుకోగానే ఓకే ఈయన మైండ్ స్ట్రాటజీ, ఈయన మొత్తం ఇచ్చి వాడేస్తాడు ఇలా ఫస్ట్ పిక్ చేసుకుని. అంటే ఇవే నేను అవి చూడాలి, మా పిల్లలు చెప్తారు ఇంట్లో చూస్తుంటారు వాళ్ళు యాక్చువల్లీ కూర్చొని షోలు అవి యూట్యూబ్లో పెట్టుకొని దే యాక్చువల్లీ కీప్ గెస్సింగ్ ఆల్ దట్. మార్క్స్ కానీ కూర్చోబెడితే డప్ప చెప్పేస్తారు. సరే సింపుల్ క్వశ్చన్స్ టు బి మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, కాకపోతే కొంచెం మైండ్ పెట్టాలి. సరే ఆయన పర్టికులర్గా అనట్లేదు, బట్ జనరలీ సో పిల్లలు చెప్పేవి అవి యాక్చువల్లీ చెప్పాలంటే. అయితే ఆయన అట్లా తీసుకున్నా కానీ నేను అనుకున్నా ఓకే ఇవాళ నిన్న వర్స్ట్ అనిపించుకుంటూ కలికి మళ్ళీ ఎట్లయితే బెస్ట్ అనిపించుకుందో ఇలా బెస్ట్ అనిపించుకుంటేనేమో ఆ పాజిటివ్ అనేది వచ్చేస్తుంది అనుకున్నా, కానీ మళ్ళా దెబ్బతిన్నది ఇవాళంతా పాపం ఆయనకి. ఏం చెప్పాలా పాపం. సరేలే లెట్స్ కంటిన్యూ. తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి షాకిబ్ బెల్ పిక్ చేసిండు, ఈ ఆన్సర్ చెప్పిండు. మూవీ పేరు జెర్సీ అని, అండ్ ఇట్ వాజ్ రైట్ ఆన్సర్. అండ్ షాకిబ్ కూడా లక్లో పడ్డాడు, అసలు ఆయన కూడా మంచిగా ఆడుతుండొచ్చు అనుకున్నా. ఓకే దాని తర్వాత శ్రీజ వచ్చేసి
ఆన్సర్ రైట్ చెప్పింది. షీ బింగ్స్ అ పాయింట్ ఫర్ హర్ టీమ్, ఫస్ట్ పాయింట్. దాని తర్వాత దివ్య నిఖిత ఎల్లో టీం నుంచి పిక్ చేసుకుంటుంది, ఇమేజ్ని రాంగ్గా ఫైండ్ చేస్తుంది, మిస్టేక్ గాన్, దివ్య నిఖిత గాన్. మళ్ళీ స్పాట్ ద ఇమోజీ అనేది ఒక కళ్ళు ఇట్లా పెట్టింది. మాస్క్ మర్యాద మనీష్ నో మాస్క్ మ్యాన్ హరీష్. మర్యాద మనీష్కి మాస్క్ మ్యాన్ హరీష్కి పేరు నాకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. జస్ట్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అదర్వైజ్ అప్పుడప్పుడు ఐ జస్ట్ మేక్ ఇట్ హ్యాపెన్, హ్యాబిచువేటెడ్ అవుతుంటే పోతుంటుంది. ఎనీవేస్, సో అక్కడ మాస్క్ మ్యాన్ వచ్చేసి అది ఇట్ వాస్ టఫ్. నేను చాలాసేపు చూసిన అది ఆయన ఎట్లా ఫైండ్ అవుట్ చేసిండో. ఇట్స్ గుడ్, మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే ఆ పర్టికులర్ ఎందుకంటే దాన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే ఆ కళ్ళు ఇట్లా పెద్దగానే వాటివి అన్నీ సేమ్ ఉన్నాయి. ఇక్కడ నోసటి దగ్గర చేంజ్ చేసిర్రు అండ్ ఇక్కడ మనకు అంత కనిపించలేదా, ఎంత పెద్ద స్క్రీన్ పెట్టుకొని మాది 55 inches టీవీలో కనిపించలేదు అంటున్నా చూడండి. అదే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్, బట్ హీ మేడ్ ఇట్. అందుకే నాకు కొంచెం మంచిగా అనిపించింది. దాని తర్వాత శ్రీజ వచ్చింది మళ్ళా, షీ ఆన్సర్స్ రైట్ అండ్ బింగ్ అనదర్ టీమ్. దాని తర్వాత దివ్య నిఖిత పుల్స్ ద బెల్, ఆమె పుల్ చేసింది. ఆన్సర్లో సాకెట్స్ది తప్పు చెప్పింది ఆమె. అండ్ ఈయన మర్యాద మనీష్ కూడా అక్కడ కూడా తప్పు చెప్పిండు. అండ్ అక్కడ యాక్చువల్లీ ఫ్లెక్స్ బాక్స్కి వైర్ కట్ అయి ఉంటుంది, అది చూడడం అనమాట. అది క్లియర్గా కట్ అయింది, రింగ్ కూడా పెట్టి ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, అది ఈజీగా చూసేసేయచ్చు కూడా. సో అక్కడ మర్యాద మనీష్ ఈజ్ నాట్ ఇన్ ద గేమ్, బెల్ పిక్ చేయలేదు. అక్కడ ఆయన పాయింట్ పెట్టకపోయినా కన్సిడర్ అవ్వదు. బట్ నా పర్సనల్ నోట్లో అక్కడ కూడా ఈ కుడెంట్ బి ఏబుల్ టు మేక్ ఇట్. అంటే అదేలే చెప్తా, దానికి రీజన్ ఏమై ఉండొచ్చు అని కూడా నేను చెప్తా. దాని తర్వాత దివ్య నిఖిత షీ వాజ్ రాంగ్. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్, ఆ ఎల్లో టీమ్కి నెక్స్ట్ పాయింట్ లేకుండే అనమాట. ఉన్నదే ముగ్గురు, పాపం నెక్స్ట్ లేదంటే వాళ్ళకి పాయింట్స్ వచ్చే స్కోప్. ఎవరికైతే ఆన్సర్ బెల్ పిక్ చేసి కొట్టలేకపోతారో వాళ్ళకి ఆ రౌండ్లో ఛాన్స్ రాకపోవడం వల్ల ఆ రౌండ్లో ఎవరికో ఒకరికి వస్తుంది కదా ఖచ్చితంగా. సో ఆ టీం అనేది 1 step వెనకకి పడిపోతారు. ఆబ్వియస్లీ గెలిచే ఛాన్సెస్ ఆర్ వెరీ లో. ఎక్స్క్యూజ్ మీ. దాని తర్వాత శ్వేత పుల్ చేసింది. వీళ్ళు అంటే పుల్ చేసిన తర్వాత చూస్తున్నారు, పుల్ చేసిన తర్వాత వెంటనే చెప్పేమని చెప్పేసి నవదీప్ అప్పటికి 9 seconds అన్నాడు. ఆ 9 seconds అనేటప్పటికి చెప్పలేకపోయింది. అండ్ దాని తర్వాత పవనే వచ్చి చెప్పాడు, డిమాన్ పవన్ వచ్చాడు, చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు క్లియర్గా. ఇక్కడ 2 4 పైన 4 అని మొత్తం ఒక నెంబర్ చెప్పాడు. అన్నీ నేను కనుకుంటావు 1 2 3 4 5 6 7 8 8 7 8 హోల్స్ ఉంటాయి అన్నాడు. 8 అయినారా? 1 2 3 4 5 6 7 8 హోల్స్ అని చెప్పాడు. అండ్ దట్ వాజ్ రైట్. అండ్ అదే ఆయనకి ఛాన్స్ రాలేదు పాపం, ఆయన వచ్చినప్పుడు ఛాన్స్ రాలేదేమో. బట్ అగైన్ తర్వాత ఆర్గ్యుమెంట్ అదే కదా, మాకు ఛాన్స్ ఇవ్వలేదు, ఫెయిర్గా కాదు అని చెప్పేసి దెర్ వాజ్ అన్ ఆర్గ్యుమెంట్. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. దాని తర్వాత ఫైండ్ మిస్టేక్ ఇన్ ద పిక్చర్, శ్రీజ షీ వాజ్ రైట్ అగైన్, షీ గాట్ ఎ పాయింట్. నీ అమ్మ ఆడుతుంది భయ్యా శ్రీజ అయితే, ఎక్కడ ఎంత ఐ కెన్ సీ హర్ కరేజ్, ఐ కెన్ సీ హర్ స్మార్ట్నెస్, ఐ కెన్ సీ హర్ హంగర్ టు గో టు బిగ్ బాస్. ఖచ్చితంగా 200% రాసి పెట్టుకోరు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇదే ఎలివేషన్ పడుతూనే ఇంతే స్మార్ట్గా ఆడుతుంది, ఇంతే యాక్టివ్గా ఆడుతుంది, ఇదే నోరుతో ఆడుతుంది అంటే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఆమెను చూస్తాం మనం, ఫిక్స్. ఎందుకంటే ఆమెకి ప్రతి ఎపిసోడ్లో హై పడుతుంది, ప్రతి ఎపిసోడ్లో పడుతుంది. ఈరోజు యాక్చువల్లీ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇవ్వాల్సింది శ్రీజాకి నా దృష్టిలో. నేను ఎందుకంటే నాగా అనేసరికి ఎందుకు నాగా, ఓకే టీంని ప్రాపర్గా లీడ్ చేసిండనే ఒక పేరు అయితే వచ్చింది. ఓకే, ఆ టీంని ప్రాపర్గా లీడ్ చేసిన దానికోసమే ఒకవేళ ఆయనకి వాల్యుబుల్ ప్లేయర్ ఇవ్వాల్సి వస్తే దట్ మేబీ ఫైన్. బట్ ఆమె బిందు మాధవి గారు చెప్పింది, నేను త్రూ అవుట్ ద ఎపిసోడ్ నేను చాలా పాయింట్స్ని కన్సిడర్ చేసిన అని చెప్పేసి అనేది. బట్ శ్రీజ కనిపించలేదా? శ్రీజ బ్రో వచ్చినప్పుడల్లా పాయింట్ కొడుతుంది. షీ వాజ్ వెరీ వెరీ స్మార్ట్ ఇన్ సీయింగ్, థింకింగ్, యాక్టివ్గా వచ్చి పట్టుకోవడం. అంటే ఆమె ఫిక్స్ అయిపోయింది నేను పోవాలి ఎట్టి పరిస్థితులు అని. అండ్ ఖచ్చితంగా షీ ఈజ్ వెళ్తుంది ఖచ్చితంగా వెళ్తుంది నాకు అనిపిస్తుంది. అండ్ తర్వాత అగైన్ ఎవరిది ఈసారి సోల్జర్ పవన్ పిక్ చేసిండు.
కాకపోతే ఆయన కూడా రాంగ్ చెప్పిండు అనుకుంటా. యా, హీ కిడ్ నాట్ మేక్ ఇట్. దాని తర్వాత మళ్ళీ ఆయన ప్లేస్లో సరే ఎంత ఏమనుకుంటున్నావు చెప్పు, ఆన్సర్ అన్న చెప్పు అని చెప్పేసి అడిగారు. అంటే వాట్ ఈస్ ద మిస్టేక్ ఇన్ దిస్ పిక్చర్ అని చెప్పేసి అన్నదనమాట. ఆ పిక్చర్లో 1 to 9 వరకు అన్ని నెంబర్స్ రాసి ఉన్నాయి. కాకపోతే వాట్ ఈస్ ద మిస్టేక్ ఇన్ ద పిక్చర్ అనే దగ్గర 2 సార్లు ఉన్నాయి. అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. మర్యాద మనిషి ఐడెంటిఫై చేసిండు, బట్ హీ గుడ్ నాట్ టేక్ ద బెల్. అక్కడ కూడా మిస్ఫైర్ అయింది. సో బేసిక్గా ఒకసారి 2 సార్లు మిస్ఫైర్ అయితే ఓకే చలో, బట్ నేను అదే అంటున్నా కదా, ఆయనకు తెలివి ఉన్నా లక్ ఫేవర్ చేసేలేదనో లేదంటే నేను సరే ఇప్పుడు చెప్తా పాయింట్. నాకు పాయింట్ ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంజనీర్ని, నేను డాక్టర్కి సంబంధించిన నాలెడ్జ్ కావాలి అని అంటే పెద్దగా నేను చెప్పలేను. ఇది పిల్లలు బచ్చగాళ్ళు ఆడుకునే గేమ్లు ఇవి. అందుకే ఏమో చూసినా సపోర్ట్ చేసిన నేను ఎంత మంచిగానో. కాకపోతే చెప్పేయచ్చు బ్రో, ఏముంది కాదా అట్లా కూడా నా అనిపిస్తుంది లోపల మళ్ళీ ఏదో కొంచెం సపోర్ట్ చేద్దాంలేమో అని. మరీ డిఫేమ్ అవుతుండు కదా అని డిఫేమ్ కదా అదే మరీ నెగిటివ్ అవుతుండు కదా అని చెప్పేసి అంటున్నా. బట్ అగైన్ బ్రో, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చెప్పేయచ్చు బ్రో, ఏముంది అందులో. అదేలే అట్లా రాసి పెట్టింది ఆయనకి అట్లా అవుతుంది. బట్ అగైన్ ఒకవేళ రియల్ టైం ప్రాబ్లమ్స్లో, రియల్ టైం సొల్యూషన్స్లో, రియల్ టైం ఫైట్స్లో ఒక మంచి ప్రాపర్గా ఎట్లా ఎనాక్ట్ చేయాలి, రియల్ టైం అంటే బిగ్ బాస్కి వెళ్ళినాక సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా, అలాంటి సిచ్యువేషన్స్లో అలాంటివి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అంటే ఇదేదో చిన్న గేమ్ ఏదో అట్లా గఫలట్లు అయిపోయింది. ఒకవేళ కరెక్ట్గా ప్రాపర్ స్క్రీన్ స్పేస్, ప్రాపర్గా ఆయన పొటెన్షియల్ని, ఆయన బ్రెయిన్ని ఉపయోగించుకునే స్పేస్ ఆయనకి కనిపించే ఛాన్సెస్ వస్తే మాత్రం he will take it to the next level. I believe that. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ హిస్ పోర్ట్ఫోలియో అండ్ ఖచ్చితంగా ఆయన ఉన్న ప్లేస్ అక్కడికి వెళ్ళడానికి ఇట్స్ నాట్ సో ఈజీ. అండ్ ఐఎమ్ షూర్ ఆ స్పేస్ కానీ ఆ టైం కానీ ఆయనకి సపోర్ట్ చేసి ఐ విష్ హీ కమ్ అప్ అండ్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లెట్ us see. దాని తర్వాత ఫైండ్ మిస్టేక్, మర్యాద మనీష్ వస్తాడు, రాంగ్ బెల్ అగైన్. శ్రీజ వస్తుంది, శిల్పిక రైట్ వన్ అగైన్. మళ్ళీ ఇంకొక టీం. అదే ఇది రాసుకునేటప్పుడు నవ్వుతున్నా నేను. ఎట్లా అంటే ఏమో వస్తుంది, పాయింట్ తీసుకుంటుంది, పోతుంది, ఈ ఇందిరా ఇది అనుకుంటున్నాడు. శివ 4 పాయింట్లు వస్తే 3 పాయింట్లు ఆమెనే వచ్చింది. హైలైట్ అసలు. తర్వాత మర్యాద మనీష్ని ఆబ్వియస్లీ ఇన్సల్ట్ అని కాదు కానీ, ఇప్పుడు అదేలే ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం క్లాస్ లీడర్ పైన. ఓకే, క్లాస్ లీడర్ పైన ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్లీ క్లాస్లో ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ లేదు క్లాస్ లీడర్కి, ఆర్ టాపర్ ఇన్ ద క్లాస్ అనుకుందాం. టాపర్ ఇన్ ద క్లాస్కి తర్వాత ఎగ్జామ్కి వచ్చే రిజల్ట్స్ నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది టాపర్ ఇన్ ద క్లాస్ మీద. ఆబ్వియస్లీ ఆ రిజల్ట్ రావట్లేదు అన్నప్పుడు ఆ క్రిటిసిజం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ క్రిటిసిజం కానీ ఆ నెగిటివ్ కానీ, ఎక్కువ మాట్లాడుతున్నాను ఆయన గురించి వాళ్ళు తప్పుగా నెగిటివ్గా, సరే వదిలేండి. సో అలా వీళ్ళు జడ్జెస్ అలా ఊరికే అనడంలో ఆయన కొంచెం ముఖం మార్చుకోవడం, ఆయనకు చిన్నతనంగా అనిపించడం, ఇది నాకు కొంచెం తీసుకోలేకపోతున్నా, కొంచెం బాధేస్తుంది, మంచిగా అనిపిస్తలే. బట్ అగైన్ లెట్ us see how time turns to him. ఏమన్నారంటే హీ థింక్స్ క్లేవర్ బట్ హీ బికెమ్ ఫ్లవర్ అంట. అదేలే వాళ్ళు డైలాగులు కొడతారు, అట్లా అయింది. సో తర్వాత యాక్చువల్లీ మనీష్ ఏదైతే చేశాడో, he thinks he's clever that he can make it easily so that he can win the team. End of the day టీమ్ విన్ అవ్వాలి కాబట్టి ఎఫర్ట్స్ నావైతే నేను కొంచెం పాజిటివ్లోకి వెళ్తా. నిన్న వర్స్ట్ ప్లేయర్ వచ్చింది, ఇవాళ ఐ విల్ గివ్ మై 100% అండ్ మేక్ షూర్ దట్ ద బెస్ట్ ప్లేయర్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం టీమ్ విన్ అవ్వాలి. ఇట్లా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన తీసుకునే డెసిషన్స్లో అన్నీ బ్యాక్ ఫైర్ అయినాయి, మిస్ఫైర్ అయినాయి, మళ్ళీ ఆయనకే అయింది. అండ్ సొంత టీమే ప్రాపర్గా లీడ్ చేయనందుకు టీమే ఆయనకి అగెనిస్ట్గా అయిన సిచ్యువేషన్స్ని కూడా మనం చూసినాం. శ్వేత వచ్చింది, అగెనిస్ట్గా మాట్లాడింది, ఒక్కసారి ఓడిపోయినా అని చెప్పేసి దాన్ని మళ్ళీ పంపించలేదు, వీళ్ళని కూడా పంపించలేదు. ఒక్కసారి ఓడిపోయినా అని చెప్పేసి నేను డమ్ కాదు అని చెప్పేసి ఆమె అన్నది హట్ అయింది. ఆబ్వియస్లీ టీంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి కాబట్టి అందరు ఆలోచనలు తీసుకొని ఒక ప్రాపర్ లీడర్షిప్ తీసుకొని ఉంటే, లైక్ నాగాలాగా ఈరోజు బెస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేది ఉండేది. లైక్ ఇలా ఏంటంటే ఇట్ లైక్
ఓవర్ స్మార్ట్ అనే చెప్పాలనుకుంటా. అండ్ టీమ్మేట్స్ వర్ నాట్ హ్యాపీ విత్ హిస్ డెసిషన్స్. అప్పుడు మధ్యలో కూడా డిస్కషన్ అవుతుంటే ఏంటి డిస్కషన్ అంటే అదే అందరికి ఛాన్స్ ఇవ్వాలి అనేది అక్కడ డిస్కషన్ ఉండే. సో అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు ఆయన. సరే దాని తర్వాత పవన్ అన్నాడు, ఆయన పాయింట్ పెట్టాడు. దాని తర్వాత మేము కూడా పంపించుంటే మేము కూడా వెళ్ళి ఏదో ఒకటి చేసేవాళ్ళము. అవి చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఈజీగా దాన్ని చేసేసేయచ్చు అని అన్నాడు. బట్ అగైన్ నీకు ఆ మాట నాకు నచ్చలేదు యాక్చువల్లీ. మర్యాద మనిషి అన్నమాట ఏమన్నాడంటే, నీకు బలం ఉంది కానీ బుద్ధి లేదు, 2 ఫిజికల్ టాస్క్లు వచ్చాయి కూడా నువ్వేం చేయలేకపోయినావు, నువ్వేం మాట్లాడుతున్నావు, సైలెంట్గా కూర్చో అని కొంచెం అది అనిపించింది. అదేలే చిన్నతనంగా. ఆబ్వియస్లీ ఎవడన్నా పైన అంటే కింద ఉండండి అట్లనే చూస్తారు రా భయ్. సరే అక్కడ దాని తర్వాత నువ్వు కూర్చోగా అంటే నువ్వు కూర్చోమంటే నేను కూర్చుంటానా అని కొంచెం అదే ఐ నో హౌ టు ఫైట్ అన్నాడు కదా, ఆ మోడ్గా అనిపించింది డీమోన్ పవన్ దగ్గర. దాని తర్వాత ప్రసన్న కుమార్ కూడా లేచిండు. బేసిక్గా ప్రసన్న కుమార్ ఇంకా ఆయన పక్కనే ఉన్నారు కాబట్టి వాళ్ళ డిస్కషన్లో ఏంటంటే ఆయన ఫాస్ట్గా వెళ్ళి పట్టుకోలేకపోవచ్చు బికాస్ హీస్ హ్యావింగ్ ప్రాబ్లం. అదే రీజనా ఏమో బ్రో, నేను అనుకున్నది అది అవ్వచ్చు, అది అవ్వకపోవచ్చు. అందుకే మేబీ మర్యాద ఈయన వెళ్ళలేదు, బట్ ఒకసారి వెళ్దాం అనుకున్నాడు. బట్ హీ డిడ్ నాట్ అలౌ ఫర్ ఎ డిఫరెంట్ రీజన్ అనేది అక్కడ ఒక చిన్న డిస్కషన్ జరిగింది. అక్కడ ఆ డిస్కషన్ తర్వాత వెళ్ళి కూర్చున్నారు. ఓకే, ఆ పర్టికులర్ డిస్కషన్ నేను ప్రాపర్గా చెప్పలేకపోతున్నా. అంటే సడన్గా నేను ఆయన పట్టుకోలేడు అనే మాట నేను వెనక్కి తీసుకుంటున్నా. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. నేను విన్నదంటే నాకు స్లైట్గా అర్థమైంది అది. అండ్ చెప్తుంటే నాకు ఏంటంటే ఆయన ఎన్నో చేస్తున్నాడు కదా, హీ హాజ్ లాట్ ఆఫ్ అచీవ్మెంట్స్. సో అదొక సింపుల్ దాన్ని పట్టుకోలేడు అనే స్టేట్మెంట్ని నేనే రైట్ చెప్తున్నానా రాంగ్ చెప్తున్నానా అని ఐఎమ్ జస్ట్ టేకింగ్ బ్యాక్. ఆ కన్వర్జేషన్ కూడా అక్కడ అందుకే వదిలేస్తున్నా. ఎనీవేస్, టీమ్ రెడ్ వాజ్ హ్యావింగ్ అ కంగ్రాచులేషన్స్. అండ్ అక్కడ కూడా షాకిబ్ పాపం ఒక దగ్గర ఒక క్వశ్చన్కి కుడెంట్ ఆన్సర్ అండ్ బికాస్ హీ డి నాట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. అదే కాలంతో పాటు పరుగులెత్తుతున్నది ఎవరు అని చెప్పేసి చూస్తే అందులో అందరూ గుర్రాల మీద ఉంటే ఒకరు స్కూటీ మీద ఉంటారు. అంత ఇంత చాలా ఫాస్ట్గా చెప్పింది శ్రీజ, చాలా ఫాస్ట్గా చెప్పింది. అరే షీ ఈజ్ వెరీ స్మార్ట్. సో అక్కడ షాకిబ్ ఇంకా క్వశ్చన్ అర్థం కాలేని బోర్డులోనే ఉన్నాడు మనోడు. అది ఆ ఇన్నసెన్స్ ఉంది కదా, అది బేసిక్గా ఏంటంటే అది కొంచెం పాజిటివ్ అవుతుంది ఆ అబ్బాయికి. సో ఇక్కడ షాకిబ్ లాంటి పర్సన్కి అది పాజిటివ్ అవుతుంది, అది ఇన్నసెన్స్ లాగా. అదే ప్లేస్లో మనీష్ ఉంటే అది నెగిటివ్ అవుతుంది బికాస్ హీస్ క్యాపబుల్. చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఓకే వదిలేసారు. యా, టుడే వర్స్ట్ ప్లేయర్గా మళ్ళీ మనీష్ ఎక్కువ మాట్లాడుతున్నాయి వస్తుండు. అయ్యో మర్యాద మనీష్ has got a worst player today also and he took a yellow card. ఇంకొకటి వస్తే he'll be out of the game and I don't wanted it to happen. I wanted him to prove. అండ్ మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇవాళ జరిగిన టాస్క్లో ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీజ అని ఉంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీళ్ళలో ఒకసారి టాప్ ఎవరు వెళ్తారని టక నేను చెప్పేసి వెళ్ళిపోతా. అండ్ అటు 1 minute చెప్పేస్తా. టాప్ ఫైవ్లో ఖచ్చితంగా శ్రీజ ఉంటారు. అండ్ దాని తర్వాత నోట్కి వచ్చి చెప్పేసిన బ్రో, నేనేం ఎనాలిసిస్ చేసి చెప్తలేను. శ్రీజ ఈజ్ కంపల్సరీ. పవన్ సోల్జర్ నేను అనుకుంటున్నది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అగైన్ పవన్ సోల్జరు, శ్రీజ, అనుష, నిఖిత అయిపోయారు కదరా 4 ఇప్పుడే. నాగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా లేవా ఏమో, చాలా తక్కువే. ప్రియా ఈజ్ ఆల్సో దేర్. ఇంకా షాకిబ్ కూడా బాగా పడుతుంది బికాజ్ చెప్పే కదా ఇన్సెన్స్కి కొంచెం క్యూట్ అనిపిస్తుంది, అది కూడా పడుతుంది. డీమోన్ పవన్ ఇంకా కొంచెం తక్కువగా అనిపిస్తుండు, ఎక్కువగా అనిపించాలని కోరుకుంటున్నా. ఏంద్రా ఇది, సర్లే. ఎనీవేస్, సో ఫ్రెండ్స్ ఇవాళకైతే వీడియో ఇంతవరకే. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. ప్లస్ ఇంకోటి, నా రివ్యూకి సంబంధించి నాకు కొంచెం అప్రిషియేషన్ లాగా, అంటే బాగానే చెప్తానా పర్లేదా, కొంచెం ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, యాక్టివ్గా ఉందా లేదా, ఫాస్ట్గా చెప్పాలా, లేకపోతే ఇంకేమైనా చేంజెస్ కావాలి ఖచ్చితంగా ప్లీజ్ లెట్ మీ నో డౌన్ ఇన్ ద కమెంట్స్. ఒకవేళ మంచిగా ఉంది అని అంటే కూడా ఖచ్చితంగా లెట్ మీ నో. ఇక్కడ చూసింటే మాత్రం ఖచ్చితంగా మేక్ షూర్ దట్ యూ కమెంట్ బిలో. కొత్తగా చూస్తున్నారు ఎవరంటే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్. ఈరోజు ఇక్కడ బిగ్ బాస్ కాంటెంట్ మొత్తం రివ్యూస్కి సంబంధించి ఇక్కడే వస్తాయి. సో ఐ జస్ట్ రియలీ నీడ్ సపోర్ట్ గైస్. అస్సలు సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఏం పెరుగుతలేవు. ఖచ్చితంగా మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ అండ్ గివ్ మీ అ బూస్ట్ ఆర్ సపోర్ట్ సో దట్ నేను ఇలా రాత్రి పూట 2 దాకా వెయిట్ చేసి చేయడం వర్త్ అనిపించే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఆల్ ద వే ఐ హ్యావ్ అ బిగ్ ఛానల్స్ బిగ్ ఛానల్స్ అంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండడం అంటే బిగ్ ఛానల్ నాకు. సో ఆ కాంటెంట్ని మేనేజ్ చేస్తూ
అండ్ నా జాబ్ చేసుకుంటూ ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్స్, చిన్న చిన్న షార్ట్స్ ఇవన్నీ చేసుకుంటూ కూడా దీనికి నేను టైం ఇస్తున్నాను, ఈ రాత్రి వరకు ఉంటున్నాను అంటే ఇట్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ. నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ అండ్ గివ్ మీ అ బూస్ట్ ఆర్ థమ్స్ అప్. ఓకే, సీ యూ ఇన్ అనదర్ వీడియో. రేపు వచ్చే వీడియోలో ఒక బాక్స్లో అందరు బాక్స్లు ఇచ్చుకుంటున్నారు, పంచుకుంటున్నారు, స్వాప్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించి ఏముండబోతుంది రేపు అనేది చూద్దాం. కొత్త యా టేక్ కేర్, బై బై. చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. టేక్ కేర్, బై 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 బై.